దేశంలో మిగతా విమర్శలు ఏమున్నా కొంత సమాంతర రాజకీయాలు, కొంచెం భిన్నమైన రాజకీయాలు, అంతకుముందున్న ఖద్దరు చొక్కాలు లేకపోతే కాషాయ చొక్కాలు, వీటికి భిన్నమైన ఒక సంస్కృతి, ఒక ప్రాతినిధ్యం, విద్యాధికులు, ఇవన్నీ ఆయన్ను టార్గెట్గా పెట్టి ఆయన ఢిల్లీలో ఆయన పంటి కింద రాయిలాగా ఉన్నాడు. చెప్పులో ఉన్న రాయి, చెవులో ఉన్న జోరిగా, కంటిలో ఉన్న నలుసు కాలి ముళ్ళని. ఏమంటే మోదీ గారు అక్కడే ఉంటాడు, కానీ మోడీ ఉన్న రాష్ట్రాన్ని వేరేవాడు పాలిస్తున్నాడు. పోనీ ఏదోలైనా వదిలేద్దామంటే పంజాబ్లో గెలిచాడు. మోదీ సొంత రాష్ట్రం అయినటువంటి గుజరాత్లో కూడా పెద్ద పార్టీగా వచ్చి జాతీయ హోదా తెచ్చుకున్నాడు. ఈ మధ్యకాలంలో ప్రాంతీయ పార్టీగా మొదలై జాతీయ హోదా తెచ్చుకుంది ఆప్. ప్రధాని అభ్యర్థి రేస్లో కూడా ప్రతిసారి ఆయనకి ఎన్ని ఓట్లు అది కూడా చెప్తుంటారు. సో ఇంకా అమిత్ షాకు అక్కడ ఆప్ ఉండడం అనేది ఎంత మాత్రం ఇష్టం లేనట్టు. సార్ అది జనాల్లో ఎలా వెళ్తుంది, ఇది సింపతి క్రియేట్ అది ఖచ్చితంగా అండి. గతంలో చాలాసార్లు ఎవరో చెప్తుంటారు కదా, ఇప్పుడు మొన్న చంద్రబాబును అరెస్ట్ చేస్తే సానుభూతి అని అందరూ అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి అయితే నాతో ఒక మంత్రి అనేవాడు, ఆయన ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు. ఆయన లోపల ఉంటేనే మాకు ఎక్కువ సీట్లు వస్తాయి సార్ అది ఇది అనేవాడు. నిజంగా ఆయన ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు. అంటే ప్రజలకు ఏంటంటే సానుభూతి అని. కాబట్టి ఇక్కడ కేజ్రీవాల్కి అంత దుర్మార్గమైన చరిత్ర అయితే లేదు. ఉంటే తప్పులు ఒప్పులు ఉంటే వాటిని మామూలుగా విచారించవచ్చు. ఎన్నికలు జరగబోతున్న వేళ మీరు ఈక్విటీని డిస్టర్బ్ చేస్తున్నారు. అవతల వాళ్ళనేమో వెంటాడి వేధిస్తారు. ఇప్పుడు చంద్రబాబు బెయిల్ కేసు కూడా ఏప్రిల్ 6వ తారీఖు రాబోతుంది. అవును, స్కిల్ స్కామ్ 6వ తారీఖు. ఎంత టెన్షన్గా ఉంటుంది ఆ పార్టీల నాయకులకు, వాళ్ళకి ఎంత రాజీ అవుతారు. రాజీ పడడం కనిపిస్తుంది కదా ఆంధ్రప్రదేశ్లో మనకు. ఒకరని కాదు, అటని ఇటని ఏముంది. కాబట్టి భయపెట్టి వెంటాడి వాళ్ళని ఏదో చేయటము కేజ్రీవాల్, ఏం జరుగుతుంది దాంతో? కానీ తీవ్రమైన కేజ్రీవాల్ అరెస్టు ఇది క్లైమాక్స్కి వచ్చింది. నిన్న కాంగ్రెస్ చేసిన ఆరోపణ కూడా, మా నిధులనేమో స్తంభింపజేస్తారు, మీరేమో వేల కోట్ల నిధులు తెచ్చుకుంటారు. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎక్కడుంది ఇంకా? అవును, మళ్ళీ మేము చాలా మొన్న మోదీ అయితే కనుక న్యూస్ 18 సభలో మాట్లాడుతూ, ఇంతకుముందు అంతా ఏం చేస్తున్నారు మీరు, అవినీతిని ఎందుకు అరికట్టలేదు, ఎందుకు అరెస్టులు చేయలేదని అడిగేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు అరెస్టులు చేస్తారని అడుగుతున్నారు. నేను ఇవన్నీ ఏం లెక్క పెట్టను, అన్నీ తీసుకుపోతానని. అంటే బెదిరించడం చాలా స్పష్టంగా. ఈరోజు రాజ్దీప్ సర్దేశాయ్ రాసిన వ్యాసం తెలుగులో కూడా వచ్చింది. రాజ్యాంగ వ్యవస్థలన్నీ పూర్తిగా గుప్పిట్లోకి వెళ్ళిపోయాయి, పూర్తిగా అదుపు చేస్తున్నారు అని చెప్తూనే, అయితే మోదీ గారు చాలా మహామహిమాన్వితుడు, ఆయనకు తిరుగులేదు, ఆయనకి ఇవన్నీ చేయకపోయినా ఆయన గెలుస్తాడట. కానీ ఆయన కేవలం స్వాభావిక్ రూప్సే అంటుంటారు కదా, ఆయన స్వభావాన్ని బట్టి ఇవన్నీ చేస్తున్నారట. చదివితే కూడా మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఈ దేశంలో ఒక ప్రీమియర్ జర్నలిస్ట్ రాస్తున్నాడు, రాజ్యాంగ వ్యవస్థలు చేతిలో పట్టుకున్న మాట నిజం, చాలా ఏకపక్షంగా నిరంకుశంగా నడుస్తున్న మాట నిజం, కానీ వీటి వల్లే మోడీ లేరట. ఇవన్నీ లేకపోయినా మోదీ ఉంటారు. కాబట్టి ఏం జరుగుతుంది ఈ దేశంలో? కేజ్రీవాల్ అరెస్టు క్లైమాక్స్ కింద తీసుకోవాలి. ఓకే, ఒక చీఫ్ మినిస్టర్ యొక్క ఫెడరలిజం మీద దాడి క్లైమాక్స్కు చేరింది. ఇక్కడ జయలలితకు కనీసం రాజీనామా చేసి పన్నీరు సెల్వంను నియమించుకునే అవకాశం ఇచ్చారు. అలాగే మొన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా వేరే ఆయన వాళ్ళ నా బాబాయ్నో లేదా బంధువునో ఆయన్ను ముఖ్యమంత్రిని చేసి తను వెళ్ళాడు. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కేసు ఉన్నా కానీ తన భార్యను ముఖ్యమంత్రిగా చేసి వెళ్ళగలిగాడు. అరవింద్ కేజ్రీవాల్ మీద కేసు ఉందో లేదో ఆధారాలు ఏమంటున్నారు ఇంకా ఏం తేల్చలేదు. కానీ ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే అరెస్ట్ చేయడం ద్వారా ఈ ముఖ్యమంత్రులందరూ కూడా మాకు లోబడి ఉండేవాళ్ళే, ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము వీళ్ళను తీసుకుపోతాము అని ఒక మెసేజ్ ఇస్తున్నారు దేశానికి. ప్రాంతీయ పార్టీలకు కూడా ఇది ఒక పెద్ద, అఫ్కోర్స్ జాతీయ పార్టీ కానీ హెచ్చరిక చేస్తున్నారు. ఇది చాలా ఆందోళనకరం. కొంతమంది ఏమంటారంటే, మీరు అవినీతిని సమర్థిస్తారా, చేయకూడదా అంటారు. అవినీతిని మీరు చట్టబద్ధంగా అరికట్టండి, ప్రశ్నించండి. అరెస్ట్ చేస్తేనే ఇప్పుడు జైల్లో పెట్టకపోతే కేజ్రీవాల్ ఏం పారిపోడు కదా. జైలుకు పంపడము, సంఖ్యలు వేయడము, పోలీసు వ్యాన్ ఎక్కించడం అనేది ఒక మెసేజ్ టు ది కంట్రీ. కవిత విషయంలో కూడా అంతే, వాళ్ళు మేము హాజరు కామంటే వేరే విషయం. సార్ ఏంటి బీఆర్ఎస్ ఇంకా క్లోజ్ అయిపోయింది అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడే పరిస్థితి మొత్తం అందరూ